గీతావాహిని 13వ అధ్యాయము. ప్రపంచమంతయు ఆధేయము, పరమాత్ముడు ఆధారుడు. లోకులు ఆధారమును తెలుసుకొనలేక ఆధేయమునే ప్రధానముగా ఆశింతురు. ఆధారము లేక ఆధేయముండునా అని అయినను ఆలోచించకున్నారు. ఇది కూడాను దృష్టిదోషమనే చెప్పవచ్చును. దృష్టిదోషము కుదిరినా సృష్టికర్త అగుపించును. ఈ విషయమునే ఒక పర్యాయము అర్జునుడు కృష్ణుని దృష్టిదోషమనేదేమో తనకు విశదముగా తెలుపమనియు అట్టి దోషమునకు కారణము కూడాను తెలుపమనియూ అడిగినాడు. అర్జునుడు మాత్రము సామాన్యమైన వ్యక్తి కాదు. చెప్పినవన్నింటినీ వివేకశూన్యుడై ఊకుట్టుటలేదు. తనకేమైనా సందేహములు అడ్డు తగిలినా వెంటనే భగవంతుని మాటలకే అడ్డుప్రశ్న వేస్తూ వచ్చే ధైర్యశాలి, గుణశాలి. సామాన్య మానవుల వలె అనుభవపూర్వకమైన శాస్త్రసమ్మతమైన సమాధానములు చిక్కువరకు కృష్ణుని సతాయించెడివాడు. వెంటనే పరమాత్ముడు చిరునవ్వుతో సమాధానములందించెడివాడు. ఇప్పుడు ఈ దృష్టిదోషమును అందుకు కారణమును ఇట్లు తెలిపెను. బావా విను. ఈ లోకమునకు నాకు మధ్యలో మాయ అను భ్రాంతి తిరుగుచుండును. దానిని మానవులు జయించుట కష్టము. అదియును నాదే. మాయయన్న నాకు భిన్నమైనది కాదు. నా దృష్టిలోనిదే, నా వశమైనదే. అది ఎట్టివారినైనను ఒక్క నిమిషములో తలక్రిందులు చేయును. దానిని జయించుట అంత కష్టమా అని నీవు కూడాను తలంచవచ్చును. కష్టమే. నీవు కూడాను వాయువును సులభముగా జయించితివి కాని మాయను జయించలేవు. అది అంత తేలికైన పని కాదు. జయించలేవు. ఎవరు నన్ను సంపూర్ణముగా ఆశ్రయించి ఉందురో అట్టివారు మాత్రమే ఈ మాయను జయించగలరు. మాయ అనగా వేరేమీ నూతనముగా వచ్చి చేరునట్టి వికార స్వరూపము కాదు. బావా, నిత్యసత్యమైన పరమాత్మను మరచి గుణకార్యములైన నామరూప పదార్థములే నిజమని ఎంచుటే మాయ యొక్క గుణము. దేహి అయిన ఆత్మ తాననుకొనకుండా దేహమే తాననుకొనుట మాయ యొక్క స్వభావము. మాయ అనునది ముందుండి తరువాత పోవునది కాని, లేనిది తరువాత వచ్చి చేరునది కాని కాదు. ఇది ఎప్పుడూ లేదు, లేని వస్తువే మాయ. అయితే కనిపించును. ఇది ఎండమావుల జలమువలే కనిపించును. అవి నీరు కాదు, పుట్టనూ లేదు. వాటి సత్యమును తెలుసుకొనిన వారిని అవి ఆకర్షించలేవు. తెలియని వారిని జలభ్రాంతి కలిగించి అనేక విధముల శ్రమింపజేయును, అశాంతిని కలిగించును, నిరుత్సాహమును పుట్టించును. చీకటి ఇంటిలోనే పుట్టి ఇంటినే ఆవరించినటులా, పాచి నీటియందే పుట్టి నీటినే ఆవరించినటులా, కంటి పొర కంటియందే పుట్టి కంటిని కప్పినటులా మాయ కూడాను సామాన్యమైనది కాదు. అది ఎవరియందు పుట్టునో వారినే ఆశ్రయించును. త్రిమూర్తిని, త్రిగుణాలను ఆవరించును. కాని జీవభ్రాంతి కలవారు దీనికి వసులగుదురు. తత్వదృష్టి కలవారు దీనికి అతీతులగుదురు. అట్టివారిని అది ఆవరించలేదు. తత్వవస్తువులను గోచరించనట్లు చేయును. కాని తత్వజ్ఞానులను చేరలేదు. బావా, ఎక్కడ పుట్టినదో ఎవరిలో పుట్టినదో వారినే ఆవరించునని మాయను గురించి చెప్పిన విషయమును పురస్కరించుకుని నీలోనే పుట్టిన మాయ నిన్ను మాత్రము ఆవరించలేదా అని నీవనవచ్చును. సంశయము కలుగవచ్చును. అది పొసగదు. మాయ సర్వ జగత్తుకు ఉపదాన కారణము, సర్వేశ్వరునికి కారణము కాదు. నేను మాయాధికారిని. మాయావరణము జగత్తు. మాయ నన్ను ఆశ్రయించి నా ఆజ్ఞలో నిలిచి ఉండును. నన్ను ఆశ్రయించి నా ఆజ్ఞలో ఎవరుందురో వారికి కూడాను మాయ దాసురాలై దోసిలొగ్గును. పరమాత్మ జ్ఞానము వలననే దానిని దాటవచ్చును కాని అన్యమార్గముల దాటలేరు. ప్రాణధర్మమును పరమాత్మపై ఆరోపించుటే మాయ. సుఖదుఖములు మనోధర్మములు, జనన మరణములు దేహధర్మములు, ఆకలిదప్పులు ప్రాణధర్మములు. ఇవి అనాత్మధర్మములు కాని ఆత్మధర్మములు కావు. అనాత్మధర్మములను ఆత్మయందు ఆరోపించుటే మాయ. ఇది నన్ను శరణుజొచ్చిన వారి చెంతకు కూడాను పోలేదు. మాయ వైపున చూపు పెట్టి చూచువానికి మాయ అపారమైన సాగరము వలె అడ్డువచ్చును. పరమాత్మ వైపున చూపు పెట్టి చూచువారలకు మాయ అనే మాధవుడే సాక్షాత్కరించును. భగవదైక్య భావముతో కాని శరణాగతితో కాని మాయ ప్రతిబంధాన్ని అతిక్రమించవచ్చు. ఒకదానిని జ్ఞానమార్గమనియు
మరొక దానిని భక్తి మార్గమనియు పిలుతురు. లోకమున సామాన్య మానవులకు భగవంతుని శరణుజొచ్చి మాయను జయించవలెనను బుద్ధి పుట్టదు. అది వారి వారి జన్మాంతర సుకృత దుష్కృతములను బట్టి ఉండును. దుష్కృతులు కేవలము భోగలాలసులై క్షణానందమునకు ప్రాకులాడుదురు. పశుపక్షి మృగముల వలె తిని తిరుగుచు తాత్కాలిక ఆనందములతో తందనాలాడుచుందురు. ఇట్టిదే జీవిత లక్ష్యమని భావించి దైవ చింతయే లేక సత్సంగమన్న అసహ్యించుకొనుచు సదాచారమన్నా గిట్టని వారై వట్టి భ్రష్టులగుచుందురు. ఇక సుకృతులు నిరంతరము సద్గుణ సదాలోచన సర్వేశ్వర చింతనలతో భగవదాసక్తులై ఆరాటపడుచుందురు. అట్టివారు ఆర్తులు కావచ్చు, అర్ధార్థులు కావచ్చు, జిజ్ఞాసువులు కావచ్చు. వీరి జన్మజన్మాల పుణ్యకర్మలే వీరికిట్టి స్వభావములు కలిగించును. సంస్కారముతో ఈ జన్మయందు కూడాను పుణ్యకర్మలే ఆచరింతురు సుకృతులు. కాని గీత సకామకర్మలను అంగీకరించదు. నిష్కామకర్మనే నిర్మోహమాటంగా అందించుచున్నది. దీనిని బట్టి అర్జునుడు సకామ బుద్ధి కలవాడు కదా, అతనిని భక్తుడని గీత ఏ విధముగా ఒప్పుకొనునని కొందరు శంకించవచ్చును. కాని ఏదో ఒక విధమైన కోర్కె లేనివారు లోకమున ఏ ఒక్కడూ కనిపించడు. వారి వారి అభీష్టములను తీర్చుకుని నిమిత్తమై లోకమున ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తారు కదా. అసలు కోర్కెలు ఉండుటే తప్పు, అనగా విషయవాసనలు ఉండుటే దోషము. అట్టి సమయమున భగవంతుని మరచి సామాన్యమైన తోటి మానవుని ఆశ్రయించటము మరొక తప్పు. అయితే భక్తుడు అటుల కాక తాను విశ్వసించిన ఆరాధించుచున్న భగవంతుని తన అభీష్టములు నెరవేర్చమని అర్థించును, ఆశ్రయించును. కోర్కె ఉండుట ఒక దోషమైనను తోటి మానవుని ఆశ్రయించక సర్వేశ్వరుని ఆశ్రయించుటలో రెండవ దోషము వానిని అంటకున్నది. రెండు దోషములు కలవాని కంటే ఒక దోషము కలవాడు ఉత్తమ స్థాయికి చెందినవాడే కదా. ఈ విషయమున ఇట్టి తరుణమున ఏమి కోరుచున్నాడను విషయము కన్నా ఎవరిని కోరుచున్నాడను విషయమునే ప్రధానముగా విచారించిన పవిత్రత తేలును. సకామ బుద్ధితోనైనా సరే తోటి వారిని కోరక సర్వేశ్వరుని వైపున లక్ష్యముంచునట్టివాడు ఉత్తమ తరగతి వాడే అని తెలుపవచ్చును. అతడు భక్తుడే కాగలడు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అనే ఈ 4 విధములైన భక్తులలో మొదటి ముగ్గురు అయిన ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసులు భగవంతుని పరోక్షముగా భావించి ప్రార్థింతురు. అయితే జ్ఞాని అట్లు కాక స్వాత్మరూపముగా అపరోక్షముగా నెరిగి సేవిస్తాడు. అట్టివాడు సదా భగవన్నిష్ఠుడై ఉండును. పై మొదటి 3 మార్గముల వారు తమ తమ అభీష్ట ప్రాప్తి కోసం భగవంతుని సాధనంగా ఉపయోగించుకుందురు. జ్ఞానిది ఏకభక్తి. మిగిలిన ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసులను 3 అవస్థల వారిది అనేక భక్తి, అనగా కోరే వస్తువులయందు, విషయములందు, భూతములందు, భగవంతునియందు అన్నింటియందు ప్రేమను ప్రవహింపచేయుదురు. అట్టివారు భగవంతునికే కాక వస్తువాహనాలకు, విషయ విహారాలకు భక్తులగుదురు. జ్ఞాని భగవంతునకు తప్ప మరే ఇతరమైన వాటిని కన్నెత్తి కూడాను చూడడు. చూచినను అతనికి సర్వము భగవంతుడుగానే గోచరించును. అందువలననే పరమాత్ముడు జ్ఞాని నాకు అతి ప్రియమైన వాడని తెలిపెను. భగవంతునకు అందరూ సమానమే అయినను చెంతచేరి సన్నిహితులుగా ఉన్నవారిపై ప్రేమ ప్రత్యక్ష గోచరము, అనుభవము. కనుక జ్ఞాని భగవంతునికి అతి సమీపమున ఉన్నవాడనే తలంచవలెను. శీతల బాధ తీర్చుట అగ్నికి సహజ గుణము. అయినప్పటికీ దగ్గర కూర్చునక అతి దూరమున ఉండినా వానికి శీతలమెట్లు తీర్చును? అతని శీతల బాధను తీర్చనంత మాత్రమున అగ్నికి శక్తి లేదని అర్థము కాదు. శీతల బాధను తీర్చుకొనవలనని అభీష్టమున్నవాడు ఎట్లు అగ్ని సమీపమున నివసించవలెనో అటులనే అనుగ్రహమును జ్ఞానాగ్నిని అనుభవించి తమ తమ ఈతి బాధలను శీతలమును దూరము చేసుకొనవలనన్న అభీష్టము కలవారు జ్ఞానులై పరమాత్మునికి సన్నిహితులగుటకు ప్రయత్నించవలెను. సాధకులలో కలిగిన ప్రయత్నలోపమునకు సర్వేశ్వరుని అడ్డుపెట్టుకుని దేవునకు పాపులని, పుణ్యులని, జ్ఞానులని, అజ్ఞానులని భేదమున్నదని అవి అర్థములేని వ్యర్థ ఊహలు. భగవంతునికెప్పుడు అట్టి భేదములు లేవు. నిజముగా భగవంతునికే అట్టి భేదములే ఉండినా పాపులు లోకమున ఒక నిమిషము కూడానో బ్రతుకలేరు. భగవంతునకట్టి భేదము లేదు. కనుకనే అందరూ లోకమున బ్రతుకుచున్నారు. ఇట్టి సత్యము జ్ఞానికి మాత్రమే తెలియను కాని
తక్కిన వారలకు తెలియదు. కనుకనే దేవుడు మాకు దూరముగా ఎక్కడో ఉన్నాడని పిచ్చి భ్రాంతితో పడి పరితపించుచున్నారు. జ్ఞాని మాయాతీతుడు, గుణరహితుడు. జిజ్ఞాసువు అట్లు కాక అన్య అపేక్షలకు చోటివ్వక నిరంతరము భగవత్ చింతనలతో, సత్ప్రవర్తనలతో, సదాలోచనలతో కాలమును గడుపును. ఇక అర్ధార్థుడు, ఆర్తుడు క్రమక్రమేణా విషయ విచారణ చేసి సాధనలతో, విశ్వాసములతో జిజ్ఞాసువులుగా మారి దాని ద్వారా జ్ఞానమును చేరగలుగుతున్నారు. దానిని ఆశ్రయించి తరించుతున్నారు. పై విధముగా సాధనా స్థానములు ఒకదాని ద్వారా ఒకటిని దాటే గమ్యమును చేరవలెను. అట్లు లేక ఒకే పర్యాయము గమ్యమును చేరవలెనన్నా అది సాధ్యము కాదు. దీనికి ఒక ఉదాహరణము. జ్ఞానమనున్నది త్రూ రైలు అనగా అందులో సాధకుడు ప్రయాణము చేసిన ఎక్కడా మధ్యలో దిగనక్కరలేక తాను చేరవలసిన స్థానమును చేరును. జిజ్ఞాసు అనున్నది త్రూ క్యారేజీ అంటే రైలు పెట్టె. అందులో ప్రయాణము చేయు సాధకుడు దిగనక్కరలేదు. కాని ఆ పెట్టెను మరొక బండికి తగిలింతురు. అట్టి మార్పులుండును. దాని ద్వారా గమ్యమును చేరును. ఇక ఆర్తుడు, అర్ధార్థుడు అనున్నది సామాన్యమైన రైలు బండి అనగా త్రూ రైలు కాదు, త్రూ క్యారేజీ కాదు. ఆ బండి పూర్తి గమ్యము వరకు పోదు. కనుక ఆ బండిలో ఎక్కిన సాధకుడను ప్రయాణికుడు మధ్య మధ్య బండి నుండి దిగి తరువాత మరొక బండికై కాచుకుని ఉండి ఆ తరువాత మరొక బండి ఎక్కి దాని ద్వారా గమ్యమును చేరును. ఇందులో ప్రయాణము చేయువారు కొన్ని కష్టములకు, శ్రమలకు గురి కావలసి వచ్చును. అయితే కడకు గమ్యము మాత్రము నలుగురూ చేరుదురు. కాని కాలకర్మముల వ్యత్యాసము. అందువలననే భగవంతుడు ఈ 4 విధముల వారు నావారే అని పలుమారులు తెలుపుచుండును. కారణమేమి? గమ్యము ఒక్కటే కనుక. కాన అల్ప వస్తువులను కోరక ఆదిదైవమును కోరుటలో ఆనందము మెండు. అల్ప వస్తువులను కోరేవారు కృపణులు, భగవంతుని కోరేవారు ఉదారులు అని కూడాను కృష్ణ పరమాత్మ అన్నాడు. జ్ఞాని భక్తి సహజ భక్తి, మిగిలిన వారలది గౌణ భక్తి. జ్ఞాని తన ఆత్మనే పరమాత్మగా భావించును. భక్తి అనగా అనురక్తి, అనురాగము. పూజ్యేష్వనురాగో భక్తి అన్నాడు కృష్ణుడు. అనేక జన్మాల సాధన బలమే చివరికి జ్ఞానిగా మార్చును. జ్ఞానము కావాలన్నా అప్పటికప్పుడు ఉట్టిపడునది కాదు. ఇది ఒక షాపులోని వస్తువు కాదు, సంతలోని సరుకు కాదు. జన్మాంతర సంస్కారము యొక్క సారమే. ఒక్క తూరి అనేక మంది చక్కని డాక్టర్లుగా కావాలని ఆశింతురు. దానికి పూర్వము ఎంత చదివి ఉండవలెను? అట్లుగాక ఏమీ తెలియని వానిని ఆసుపత్రిలో పెట్టి రోగులకు మందు ఇవ్వమనగా ఏమి చేయును? రక్షణకు బదులు మరణమునకు సిద్ధము చేయును. అటులనే నేడు ఒకడు మహాజ్ఞానిగానున్నాడన్నా అతడు పూర్వజన్మలందు ఎంతయో సాధనలు సలిపి ఉండబట్టియే నేడి ఈ స్థితికి రాగలిగినాడు. దీనికి జన్మాంతర సంస్కారము కూడాను సాయము కావలెను. ఇప్పుడేమో ప్రతివాడు జ్ఞానిననే తనకు తాను తెలుపుకొనుచుండును. అయితే జ్ఞానికి కొన్ని చిహ్నములుండవలెను. సర్వమూ వాసుదేవుడను అనుభవ వాక్యమే నిజమైన చిహ్నము, సరియైన స్థితి. వాసుదేవుడనగా సామాన్యముగా వసుదేవ కుమారుడని తలంతురు. అది సరికాదు. సర్వభూతములకు నివాసమై తాను సర్వభూతములందు నివసించుచున్న స్థితి కలవాడగుటచే వాసుదేవుడని అందురు. ఇట్టి అనుభవ స్థితిని పొందినవాడే జ్ఞాని కాగలడు. కాని తనకు తాను నేను జ్ఞాని అని పేరు వ్రాసుకున్నా అతడు పేరుకు జ్ఞానే కాని అనుభవమున అజ్ఞాని. దేనిని తెలుసుకున్న తరువాత మరొక్కటి తెలుసుకునవలసిన పని లేదో దానిని తెలుసుకొనుటే జ్ఞాని యొక్క మహాత్మ్యము. అంతేకాని కొన్ని శ్లోకములు కంఠస్థము చేసి, కొన్ని గ్రంథములు గణముగొట్టి, పెద్దల దగ్గర కొన్ని సువాక్యములు స్వీకరించి 10 మందిలో చేరి స్టేజి ఎక్కి నాకన్నీయూ తెలియనని తిన్న అన్నము కక్కినట్లు లెక్చర్లు కొట్టినంత మాత్రమున, 10 మందిని శిష్య బృందమును చేర్చుకున్నంత మాత్రమున అతను జ్ఞాని అని అనిపించుకోడు. అట్టి మహనీయులు నేటి కలియందు అనేకులు. కాషాయ వేషం, కసాయి హృదయం. రాళ్లను రత్నాల వలె మెరిపించవలనంటే అది సాధ్యమా? అన్ని రాళ్లు రత్నములు కావు. రత్నములకిచ్చిన వెల రాళ్లకుండునా? ఒకవేళ రాళ్లకు కూడా అంతే ఇచ్చినట్లయినా అట్టివాడు పరమమూర్ఖుడు. ఏనాడు రాళ్లను కాని రత్నములను కాని చూడనివాడనే అర్థము. ఇట్టి చిల్లర జ్ఞానులు బయలుదేరుదురనే కృష్ణ పరమాత్మ గీతలో మహామంత్రరాజమైన వాసుదేవ సర్వం అను పవిత్ర మహోపదేశమును అందించినాడు. ఆ ఒక్క మంత్రమే చాలు మానవుడు తరించుటకు. దానినే నిరంతరము పరోక్ష ప్రసాదముగా భావించి
స్మరించుట పరమ పుణ్యం, అదే గమ్యం. ఈ షడక్షర మంత్రమే మానవుని సార్థకము చేయగలదు. ఈనాడు లోకమున ఎవరికి వారే మేము మహాత్ములమనియు, జగద్గురువులమనియు, భగవానులమనియు, జ్ఞానులమనియు, పరమహంసలమనియు, త్యాగులమనియు, ఆనందులమనియు, అబ్బా చెప్పనలవి కాని పేర్లు పెట్టుకొని లోకమున చెలామణి అగుచున్నారు. ఈ బిరుదులు ఎవరిచ్చినవీ కావు, ఏరి తెచ్చుకొన్నవే, పాపము తలకు తగిలించుకొనినవే. ఈ పేర్లు 3 రోజుల ముచ్చటైనవే, అచ్చమైనవి కావు, స్వచ్ఛమైనవి కావు. రూపములో సన్యాసులు, లోపల అత్యాసలు, పైన యోగాలు, లోన విషయరోగాలు. పేర్లు ఆనందులు, తిరిగేది సందుగొందులు. మాటలో తేనె, చేష్టలో విషము. ఇట్టి త్యాగాలు, యోగాలు, వేషాల కంటే నిత్యకృత్య కర్మలలో నిమగ్నులైన సంసారులే మేలు. ముఖ్యముగా మన భారత జాతి నీతి సంస్కృతి సన్నగిల్లుటకు ఇట్టి దురాచారులే కారణము. ఇట్టి వారల వలన మానవులు భగవద్విశ్వాసమును కూడాను కోల్పోవుదురు. చెప్పుట త్యాగాలు, కోరేది భోగాలైన పలుకులు, నీతి పలుకులు, ఉపయోగించేది ద్వేష అసూయలు. ఇవి సన్యాసులకు పరమశత్రువులు, పతనానికి పయనము చేయించుచున్నవి. ఆటకు మాటకు పొందికలేని అసత్యమే తప్ప సత్యము కాదు. సంసారుల యందు ఎంతో సత్యశీలురు, సాత్విక హృదయులు, సదాచార సంపన్నులు, ద్వేషరహితులు కలరు. సర్వద్వేషములు, సర్వ ఆశలు, త్యాగులు, యోగులను వేషధారుల చెంతనే గుంతలు తవ్వుచున్నవి. అసూయ, అహంకార, ఆడంబరములు సాధకుని సర్వనాశనము చేయును. కాని సాధకులు, భక్తులు వీటన్నిటికీ తగిన వారలైనా విడువవలసిన వాటిని విడిచి సదాచారులై సర్వేశ్వర చింతన చేయుచు అనుభవ ఆనందమును సాధించవలెను. వాటినే లోకమునకందించవలెను. అప్పుడే లోకశాంతి, లోక కళ్యాణము చేకూరును. అట్టి పవిత్ర జ్ఞానులను గురించే కృష్ణ పరమాత్మ ప్రత్యేక దృష్టితో తెలిపెను. జ్ఞానుల వలననే లోకము ప్రకాశించును. జ్ఞానము లేని మానవుడు దీపము లేని ఇంటి వంటి వాడే అని కూడా తెలిపెను. 13వ అధ్యాయం సమాప్తం.